కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనే నాదుడు లేక ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా చేలల్లో సోయాబీన్ రాసులు దర్శనమిస్తున్నాయి. రేవంత్ సర్కార్ ఎప్పుడెప్పుడు కొంటుందా అని ధాన్యపు రాసులతో అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోళ్ల కోసం రైతులు దీనంగా ఎదురుచూస్తున్నారు. పాలకులు, అధికారులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ఎక్కడా పంటను కొన్న పాపాన పోవడం లేదు. రేవంత్ సర్కార్ సోయా పంటను కొంటుందా లేదా అని ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో సోయాబీన్ కొనుగోళ్లు ప్రారంభించలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో చేలల్లో సోయా చిక్కుడు రాసులతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిగాపులు కాస్తున్నారు. కొందరు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 62,000 ఎకరాల్లో సాగు కాగా పంట చేతికొచ్చింది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాత దశలో ఉండగా వర్షాల వల్ల పంట నల్లగా మారడంతో పాటు మొలకలు వచ్చాయి. దీంతో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 5 నుంచి 6 క్వింటాళ్లే వచ్చింది. ఈ వారం రోజుల నుంచి వర్షాలు పడకపోవడం, ఎండలు కొడుతుండటంతో కోతలు ప్రారంభమయ్యాయి. చాలా గ్రామాల్లో సోయా తీసిన రైతులు చేలల్లోనే రాసులు పోశారు. వర్షం వస్తే పంట తడిసిపోకుండా, పశువులు తినకుండా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ఇళ్లలో నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో చేలలో కుప్పలు పోయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.